G10 స్పోర్ట్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోహ్లీ కంటే అతని అభిమానులే పెద్ద జోకర్లంటూ గాయకుడు రాహుల్ వైద్య వివాదాస్పద వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యానికి క్రికెటర్ల జేజేలు. ఆఖరి బంతికి ముంబైపై విజయం. ప్రముఖ గాయకుడు టెలివిజన్ వ్యాఖ్యాత రాహుల్ వైద్య మరోసారి భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆయన అభిమానులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అభిమానులు ఆయన కంటే పెద్ద జోకర్లు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ఇన్స్టంట్ బాలీవుడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. కుటుంబ సభ్యుల్ని దూషించడంపై ఆవేదన విమానాశ్రయంలో విలేకరులతో జరిగిన సంభాషణలో తాను విరాట్ కోహ్లీ గురించి వ్యాఖ్యానించిన తర్వాత తన భార్య నటి దిశా పర్మార్ తన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని రాహుల్ వైద్య ఆవేదన వ్యక్తం చేశాడు. నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను ఎలాంటి తిట్లు తిట్టారో అది మంచిది కాదు అని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ మిమ్మల్ని దూషించారా అని రిపోర్టర్ ప్రశ్నించగా ఆయన అభిమానులు దూషించారన్నారు. అందుకే ఆయన అభిమానులు ఆయన కంటే పెద్ద జోకర్లని నేను అన్నాను అని రాహుల్ బదిలిచ్చాడు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాలు ప్రస్తుత ఆటగాళ్లు సైన్యానికి మద్దతుగా నిలిచి జై హింద్ అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా ఈ సైనిక చర్యను చేపట్టారు. మే 6న అర్ధరాత్రి దాటిన తర్వాత 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాష్ చోప్రా, ప్రజ్ఞా ఓజా తదితరులు భారత సాయుధ బలగాలను బహిరంగంగా ప్రశంసించిన వారిలో ముందు ఉన్నారు. వీరంతా సోషల్ మీడియాలో దేశభక్తి సందేశాలను జై హింద్ అనే క్యాప్షన్తో పోస్టు చేశారు. వీరితో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025లో ఆడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా సైన్యానికి మద్దతు పలికారు. ఆపరేషన్కు సంబంధించిన అధికారిక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. తాజా సీజన్లో హైలైట్ అనదగ్గ మ్యాచ్ అంటే ఇదేనేమో. గుజరాత్ టైటాన్స్ ముందు కేవలం 156 పరుగులు చేదిన అయినా ఎన్ని మలుపులో ముంబై ఇండియన్స్ బౌలర్ల విజృంభణతో మ్యాచ్ ఇరువైపులా మొగ్గు చూపింది. దీనికి తోడు 2 సార్లు వరుణ్తో ఇబ్బంది సవరించిన చేదిన ప్రకారం ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన వేళ మరింత హైడ్రామా నెలకొంది. అయినా ఎలాగోలా ఆఖరి బంతికి సింగిల్తో టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది. దీంతో మంగళవారం జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో డక్వర్త్ లూయిస్ పద్ధతిన గుజరాత్ నెగ్గింది. అలాగే 16 పాయింట్లతో టాప్లోకి చేరింది. అటు ముంబై వరుస 6 విజయాలకు బ్రేక్ పడింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ 35 బంతులు 5 ఫోర్లు 3 సిక్సర్లతో 53, సూర్యకుమార్ 24 బంతులు 5 ఫోర్లతో 35, బాష్ 27 మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. సాయి కిషోర్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత అచేతన వర్షం కారణంగా గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులకు కుదించారు. అయితే గుజరాత్ సరిగ్గా అన్ని ఓవర్లలో 147 రన్స్ చేసి గెలిచింది. గిల్ 43, బట్లర్ 30, రూథర్ఫోర్డ్ 28 పోరాడారు. బూమ్రా, బౌల్ట్, అశ్విన్లకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా గిల్ నిలిచారు. సూపర్ బిట్ క్లాసిక్ చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు ఫేవరెట్ గా బరిలోకి దిగనున్నాడు. గ్రాండ్ చెస్ టూర్ లో భాగంగా బుధవారం నుండి జరగనున్న ఈ ఈవెంట్ లో మొత్తం 10 మంది గ్రాండ్ మాస్టర్లు తలపడనున్నారు. కాగా తొలి రౌండ్ లో సహచర GM ప్రజ్ఞానందతో గుకేష్ ఆడనున్నారు. గత జనవరిలో టాటా స్టీల్ చెస్ లో 2వ స్థానంలో నిలిచిన గుకేష్ 3 నెలల విరామం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతుంది. ప్లే ఆఫ్ రేస్ను ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 56 మ్యాచ్లు జరిగాయి. ప్రస్తుతం 3 జట్లు ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్ మ్యాచ్ తప్పుకోగా 7 జట్లు రేసులో ఉన్నాయి. ఇప్పటి వరకు అత్యధికంగా ప్లే ఆఫ్కు చేరుకున్న జట్టుగా చెన్నై పేరిట రికార్డు ఉంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 2వ స్థానం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3, సన్ రైజర్స్ హైదరాబాద్ 4, కోల్కతా నైట్ రైడర్స్ 5వ స్థానంలో ఉన్నాయి. టాప్ 5లో ఉన్న ఆర్సీబీ పేరిట చెత్త రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఒక్కసారి టైటిల్ను నెగ్గలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 12 సార్లు ఐపీఎల్లో ప్లే ఆఫ్కు చేరుకుంది. ఇందులో ఆ జట్టు 5 సార్లు టైటిల్ను నెగ్గింది. 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిల్ను గెలిచింది. ఈ టైటిల్స్ అన్ని మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోనే సాధించింది. ప్లే ఆఫ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు సైతం సిఎస్కే పేరిట ఉంది. ప్లే ఆఫ్లో 26 మ్యాచ్లు ఆడి ఇందులో 17 గెలిచింది. మరో 9 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోహ్లీ కంటే అతని అభిమానులే పెద్ద జోకర్లంటూ గాయకుడు రాహుల్ వైద్య వివాదాస్పద వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్, భారత సైన్యానికి క్రికెటర్ల జేజేలు. ఆఖరి బంతికి ముంబైపై విజయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G10 స్పోర్ట్స్.